కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. రీసెంట్ పరిణామాలు చూస్తుంటే మోహన్ బాబు గారి ఇంటి ఇష్యూ బయటకు వచ్చేసి చాలామంది మాట్లాడుకోవడానికి తావిచ్చినట్టు అయింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్న TV9 రిపోర్టర్ మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. అయితే కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు కనపడలేదు. దాని తర్వాత మళ్ళీ ఆయనంతటా ఆయనే వెళ్ళి TV9లో ఎవరినైతే కొట్టారో మోహన్ బాబు గారు, అతని దగ్గరికి వెళ్ళి కలవడం, ఇదంతా జరిగింది. కలిసి పరామర్శించడం. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటారంటే, కలిసి అతను చేసిన దానికి సారీ చెప్పి వచ్చారే తప్ప దానికి కేసులో ఏమీ తగ్గించడాలు ఉండవు, కేసు ఏమీ కొట్టివేయడాలు ఉండవు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో విష్ణు, మంచు మనోజ్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా సద్దుమణగలేదు. ఒక పక్క చూస్తే కనుక కొంతవరకు సద్దుమణిగినట్టు ఏమి మాట్లాడకుండా ఉన్నా కూడా రోజుకొక ఇష్యూ బయటకు వస్తూనే ఉంది. అయితే మొన్న డిసెంబర్ 14వ తారీఖున మంచు మనోజ్ గారి తల్లి నిర్మల గారు పుట్టినరోజు జరిగిందంట. అయితే విష్ణు ఏం చేశాడు, తన తల్లి మీద ఉన్న ప్రేమతో కేక్ తీసుకొచ్చి విషెస్ చెప్పడానికి వచ్చి తల్లితో కాసేపు మాట్లాడి స్పెండ్ చేసి వెళ్ళిపోయాడంట విష్ణు. అక్కడ కరెంటు పోయే విధంగా చేసి జనరేటర్లో పంచదార పోసి కరెంటు పోయిన తర్వాత తనని హతమార్చాలని చూశారు. దాని పక్కనే, ఒకవేళ వాళ్ళు హతమార్చాలని చూడకపోయినా కానీ దాని పక్కనే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన గ్యాస్లు కూడా ఉన్నవి. నేను, నా కుమారుడు ప్లస్ మా అమ్మ, మా అత్తమామలు ఉన్నారు, నా భార్య బయటకు వెళ్ళింది అని చెప్పి మనోజ్ చెప్పడం జరిగింది. అదే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసి మంచు విష్ణు మీద కేసు నమోదు చేశాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇలా కేసు ఫిర్యాదు చేశాడు కదా. అయితే ఈరోజు నిర్మలా గారు మాట్లాడుతూ, మనోజ్ చెప్పిన దాంట్లో నిజం లేదు, విష్ణు జస్ట్ అక్కడికి వచ్చి తన బిలాంగింగ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు, వాళ్ళ పని వాళ్ళతో కూడా మంచు విష్ణు అసలు మాట్లాడలేదు, అసలు ఆ పని వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ పని చేయలేమని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు మానేశారే కానీ విష్ణు ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి మంచు నిర్మలా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది చిలికి గాలివానగా ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు నిర్మలా గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం, మంచు మనోజ్ వీళ్ళ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావడం, ఇవన్నీ చూస్తే ఆ ఇమేజ్ డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఆ ఇమేజ్ని కాపాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా చిరాకు తెప్పిస్తూ ఉన్నాయి చూసేవాళ్ళలో కూడా. ఇదేంటి రోజు ఇంకా సద్దుమణగదా, రోజుకు ఒక వివాదంలో వీళ్ళు ఇలా కొట్టుకుంటూనే ఉంటారా, రేపు ఇంకోటి ఏదైనా జరిగితే అప్పుడు మంచు లక్ష్మి గారు వచ్చి స్పందిస్తారా అని కూడా అంటూ ఉన్నారు. సో ఎందుకు ఈ గోలంతా, కొన్ని రోజులు సైలెంట్గా ఉండరాదా అని కూడా కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి నిర్మలా గారు మాట్లాడింది వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ని కాపాడుకోవడానికా, లేకపోతే మంచు విష్ణుని కాపాడుకోవడానికా, మంచు మోహన్ బాబు గారి ఇమేజ్ని కాపాడడానికి ఈవిడ లాస్ట్ మినిట్లో వచ్చి ట్రై చేస్తున్నారా, నిజంగానే అక్కడ మనోజే ఒకవేళ ఇలా తీసుకుంటున్నాడా అంటే తన్ని తప్పుబట్టేలాగా ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగిందనుకోండి, పలు అనుమానాలు ఆ ఇష్యూ మీదే మనకు కూడా రైజ్ అవుతూ ఉంటాయి. సో అలానే మనోజ్ గారు ఏమన్నా విష్ణు గారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా, అక్కడ చూసిన పంచదార ఈయనే ఏదో చేశాడని అనుకుంటున్నారా, అయితే మనకు తెలీదు. అయితే ఇక్కడ కొన్ని గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మంచు మనోజ్ ఫస్ట్ నుంచి వీళ్ళ కుటుంబాల మధ్య జరిగే వీడియోల్ని మనోజ్ గారే పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు పోస్ట్ చేస్తున్నారని అంటే, ఇక్కడ కొన్ని విషయాలు అయితే వినపడుతూ ఉన్నాయి, ఎంతవరకు కరెక్టో మనకి కూడా తెలీదు. ఎందుకంటే కుటుంబ విషయాలు మాట్లాడుకోవడం పద్ధతి కాదు కాబట్టి నేను కూడా అంత ఓపెన్గా చెప్పట్లేదు, మీకు కొంచెం చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ మనోజ్ గారు ఎప్పుడైతే తన ముందు భార్యతో డైవర్స్ తీసుకున్నారో, ఆ డైవర్స్ తీసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఇవ్వాల్సి ఉంటుందంట పెద్ద ఎత్తున ఇలా డైవర్స్ తీసుకుంటే. సో ఆ డైవర్స్ తీసుకుంటున్న నేపథ్యంలో మనోజ్ గారు ఆస్తులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పుడు విష్ణు గారు మోహన్ బాబు గారి పేరు మీదే ఆస్తులన్నీ ఉన్నాయి, మనోజ్ పేరు మీద ఏమీ లేవు అని చూపించడానికి, అంటే ఆవిడకి భరణం ఇవ్వకుండా మా మనోజ్ పేరు మీద ఆస్తులు ఏమి లేవు, మనోజ్ ఏమీ సంపాదించలేదు ఇప్పుడు వరకు అన్నట్టుగా ఆస్తులన్నీ వీళ్ళ పేరు మీద పెట్టుకున్నారంట అప్పట్లో. అయితే మరి అదైనా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు మనోజ్ ఆస్తులు తన పేరు మీద కూడా మార్చుకోవాలి, తనకు కూడా ఆస్తులు కావాలి అని అనడంలో ఒక ఉద్దేశం కావచ్చు. లేదు, ఇంత గొడవ చేస్తేనే మా నాన్న ఇస్తాడు ఆస్తులు
ఎలా అయినా ఇమేజ్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడన్న ఉద్దేశంతో మనోజ్ గొడవ చేస్తూ ఉండుండొచ్చు. అలాగే కొన్ని షేర్స్ కూడా విరోనికా రెడ్డి గారు అక్కడ శ్రీ విద్యానికేతన్లో పెట్టారు. ఒక 500 కోట్లకు పైగానే శ్రీ విద్యానికేతన్లో ఇన్వెస్ట్ చేశారు. సో దానివల్లే ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ గురించి మనోజ్ అడుగుతున్నాడు. కానీ అది ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి వీళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి వీళ్ళ ఇంట్లో అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకైతే తెలీదు. మనకున్న సమాచారం ప్రకారం అయితే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటి వివాదం బయటకు వచ్చేసిన తర్వాత రకరకాల నేపథ్యాలు రకరకాల కథలు ఇలాగే వినపడతా ఉంటాయి. కానీ ఏమో ఇంతతో ఆపితే బెటర్ ఏమో, మళ్ళీ ఇంకోటి ఏదో చేసుకొని దీనికి మళ్ళీ తర్వాత క్లైమాక్స్లో మంచు లక్ష్మి గారు ఎంట్రీ ఉంటుందా ఈ సిరీస్లో అంటే ఏమో చెప్పలేము మరి.